జోహార్ తెలంగాణ మన వీరులకు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారి ఆదేశానుసారము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవము కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు మరి కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాలు, అన్ని తాండాలలో మరి ఘనంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలలో సస్యశ్యామలమైందంటే మరి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం అయితే ఎట్లా ఉంటుందో దాన్ని తీసి చూపించి దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకుడు మరి కె చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్పి మరి అర్రాస్ పాడినట్టు పాడి ఇవాళ రైతులకు కరెంటు లేదు, రైతులకు ఎరువులు లేవు, మరి పండిన పంటల కొనుగోలు చేయడం లేదు. మరి ఇవాళ ఎంత దుర్భర పరిస్థితి ఉన్నాయంటే ఇలా ఉద్యోగస్తులు అయితేనేమి, మరి యువతలు అయితేనేమి, రైతులు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, కర్షకులు అయితేనేమి, ఏ రంగంలో తీసుకున్నా ఈ ప్రభుత్వ పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి తెలంగాణకు మరి శ్రీరామ రక్ష అంటే మరి కేసీఆర్ గారే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఉంటాయి మరి ఇవాళ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కోసము ఒక్కరిగా బయలుదేరి మరి ఇవాళ పిడికిలు బిగించి మరి తెలంగాణ ప్రజానికాన్ని అందరినీ ఏకం చేసి రాష్ట్రం సాధించి మరి ముఖ్యమంత్రి వంటి నాయకుడు కేసీఆర్ పార్టీలో మరి పనిచేస్తున్నందుకు మరి ఇవాళ బాల్కొండని రాష్ట్రంలోనే మరి అగ్రగామిగా మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీ తీర్చిదిద్దినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్యకర్తలు పనిచేస్తున్నందుకు ఈ సందర్భంగా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కమ్మరపల్లి మండల ప్రజలందరికీ మరి తెలంగాణ రాష్ట్ర 25వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ.